హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చూసొచ్చా గైస్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. ఇక ఈ సంక్రాంతికి టైం పాస్ అయ్యే బెస్ట్ మూవీ అయితే ఈ సినిమా అనే చెప్పుకోవచ్చు గైస్. నాకు ఈ మూవీ ఎందుకు నచ్చిందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూ చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి గైస్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక ఈ సంక్రాంతికి టైం పాస్ అయ్యే బెస్ట్ మూవీ అయితే ఈ సినిమానే చెప్పుకోవచ్చు గైస్. ఇలానే స్టోరీని అయితే ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. మనందరికీ తెలిసిందే అనిల్ రావిపూడి మూవీస్‌లో స్టోరీ అంతగా ఉండదని. బట్ తనకు తెలుసు థియేటర్స్‌కి వచ్చే ఆడియన్స్‌ని ఉన్నంతసేపు ఎలా ఎంటర్‌టైన్ చేయాలో దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు గైస్. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ సైడ్ యాక్టర్స్ వాటిని కవర్ చేశాడనుకోండి. అండ్ అలాగే క్లైమాక్స్ కూడా ఎక్స్‌పెక్టెడ్ గానే ఉంటుంది. బట్ వెంకీమామ తన యాక్టింగ్ అండ్ యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకుంటాడు. ఇక స్టోరీ విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ గైస్. సస్పెన్షన్‌కి గురైన మన వెంకీమామ తన ఊరికి వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక నలుగురు పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉంటాడు. అదే సమయంలో సీఎం ఒక సీక్రెట్ మిషన్‌ను వెంకీమామకైతే అప్పజెప్తాడు. ఆ మిషన్‌లో భాగంగా తన ఎక్స్ అయినటువంటి జూనియర్ ఐపీఎస్ అధికారి మీనాక్షి చౌదరిని తోడుగా పంపిస్తాడు. అప్పటి వరకు ఒక మంచి వైఫ్‌గా ఉన్న ఐశ్వర్య రాజేష్ ఈ విషయం తెలిసాక ఎలా రియాక్ట్ అయింది? వీళ్ళ మధ్యలో వెంకీమామ తట్టుకొని ఆ మిషన్‌ని ఎలా కంప్లీట్ చేశాడన్నదే పూర్తి స్టోరీ గైస్. ఈ మూవీ చూస్తున్నంత సేపు కూడా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు మూవీ అయితే చాలా మందికి గుర్తొస్తుంది గైస్. వీటికి తోడు ఫస్ట్ హాఫ్‌లో నాన్ స్టాప్‌గా వచ్చే కామెడీ సీన్స్ అయితే మనల్ని ఫుల్‌గా నవ్విస్తాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆఫ్‌కోర్స్ మనందరికీ తెలిసిందే వెంకీమామ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ తీస్తే ఆ మూవీలో ఎలాంటి కామెడీ అండ్ ఎమోషన్స్ ఉంటాయో ఈ మూవీలో కూడా అద్భుతంగా నటించి అందరిని కడుపుబ్బా నవ్విస్తాడు. క్లైమాక్స్‌లో స్టోరీ లైన్ రొటీన్‌గా ఉన్నప్పటికీ వెంకీమామ అయితే తన యాక్టింగ్‌తో మెప్పిస్తాడు గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్ ఒక చక్కటి గోదావరి అమ్మాయిలా కనిపిస్తుంది. చాలా చక్కగా నటించింది. అండ్ అలాగే డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా నటించింది. నెక్స్ట్ వచ్చేసరికి మీనాక్షి చౌదరి చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. మూవీలో పోలీస్ డ్రెస్‌లో కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. తన డబ్బింగ్ కూడా తనకైతే సెట్ అయిందనుకోండి. వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా ఆకట్టుకుంటాయి గైస్. నెక్స్ట్ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఈ మూవీలో వెంకీమామ కొడుకుగా నటించినటువంటి బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవంత్ గురించి. వెంకీమామ అండ్ తన మధ్య వచ్చే సీన్స్‌కైతే సీట్స్‌లో ఎవరు కూర్చోరు గైస్. ఫుల్‌గా నవ్వుతూనే ఉంటారు. అలా చేశాడు బుల్లిరాజు అయితే మాత్రం. నెక్స్ట్ సాయి కుమార్‌కి కూడా సాలిడ్ రోల్ పడింది. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళకున్నంత పాత్రలో బాగానే నటించారు. కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. బట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ మనకి 'లియో' సినిమాలో నుంచి కాపీ కొట్టారనైతే మనకనిపిస్తుంది గైస్. ఇక మైనస్ విషయానికొస్తే ఆఫ్‌కోర్స్ మనకు తెలిసిందే అనిల్ మావ మూవీస్‌లో స్టోరీకి పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నదని. థియేటర్స్‌కొచ్చిన ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే వాటిపైన ఎక్కువ ఫోకస్ పెడతాడు. ఈ మూవీలో కూడా అలానే ఉంది. అనిల్ రావిపూడి కామెడీని ఇష్టపడే వాళ్ళకైతే విపరీతంగా నచ్చుతుంది గైస్ ఈ మూవీ మాత్రం. ఫ్యామిలీతో చూడొచ్చంటే 'బుల్లిరాజు' కామెడీ డైలాగ్స్ కొన్ని ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే చిన్న పిల్లలు అవి నేర్చుకొని ఇళ్ళలో ఉపయోగించే ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది గైస్. ఇక అది తప్పితే ఫ్యామిలీ అంతా కలిసి ఈ సంక్రాంతికి వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేసే సినిమా అనైతే మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు గైస్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ అయితే 3/5. ఇది గైస్ సంక్రాంతికి వస్తున్న మూవీ యొక్క రివ్యూ అయితే. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్.